Hi friends, welcome to Star India Academy. So once again, welcome to the CNC program. So CNC means current affairs and content. Very first time in history. సో కరెంట్ అఫైర్స్ ఏం చెప్పుకుంటామంటే ఎందుకు సార్ ఈరోజు కరెంట్ అఫైర్ అంటే మనకి బ్యాంకింగ్స్లో మనకి విలీనాలు జరిగాయి. 27 బ్యాంకులు కాస్త 12 బ్యాంకులుగా మారినాయి. ఈ బ్యాంకులుగా మారుతూ ఉన్నప్పుడు చాలా బ్యాంకుల్లో విలీనాలు జరిగినాయి. ఈరోజు జరిగింది కాదు. నేషనల్ బ్యాంకుల్లో నేషనలైజ్డ్ బ్యాంక్స్లో విలీనాలు జరిగినాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీనాలు జరిగినవి. అలా మొత్తం విలీనాలు జరుగుతూ ఈరోజు 12 జాతీయ బ్యాంకులు వచ్చినాయి. 12 పబ్లిక్ బ్యాంక్స్ అనేవి వచ్చినాయి. నేషనల్ బ్యాంక్స్ అనకూడదు కానీ 12 ప్రభుత్వ రంగ సంస్థలు అనేవి మనకి పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ అనేవి మనకి 12 వచ్చినాయి. ఈ విలీనాలు వెనక ఏం జరిగింది అంతా మనకి కంటెంట్ ఏం చెప్తున్నామంటే ఈరోజు మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక పబ్లిక్ సెక్టార్ బ్యాంకు. ఇది ఫ్రమ్ ది బిగినింగ్ అంటే మనకి 1806, 1840, 1843 ఇయర్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్తాను. సో రీసెంట్గా 2017లో బీజేపీ వచ్చిన తర్వాత కూడా కొన్ని బ్యాంకులను విలీనం చేసింది. ఆ బ్యాంక్స్ కూడా సింపుల్గా మనకి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను, మిస్ అవ్వద్దు. వెళ్ళిపోదాం మనం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇది చాలా పెద్ద బ్యాంకుగా మనకి మారింది. సో 2017 ఏప్రిల్ మనకి ఫస్ట్ నుంచి మనకి దేశంలో ఉన్నటువంటి అంటే గ్లోబల్ 50 బ్యాంక్స్లో మనకి మన బ్యాంకు మనకి ర్యాంకింగ్ అనేది 45 ర్యాంక్ అనేది మనకి కనిపిస్తూ ఉంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో దీని హెడ్ క్వార్టర్ మనకి ముంబైలో కనిపిస్తూ ఉంది. ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనం ఎక్కడి నుంచి స్టడీ చేస్తామంటే 1806 నుంచి 2017 ఏప్రిల్ 1 వరకు ఏం జరిగింది, బ్యాంకింగ్ చరిత్ర చెప్పుకుంటూ మధ్యలో విలీనాలు ఏం జరిగినవి, ఈ విలీనాలు మొత్తం కూడా మనం సింపుల్గా మనం మాట్లాడుకుంటే అప్పుడు రీసెంట్గా జరిగిన సబ్మెర్జన్ మనకు అర్థమైంది, లేకుంటే అర్థమవుతుంది. రైట్. సో హిస్టరీని మనం తీసుకుంటా ఉన్నప్పుడు భారతదేశంలో బ్యాంకింగ్ సిస్టానికి ఆద్యులు ఎవరంటే మనకి నచ్చినా నచ్చకపోయినా అందరూ ఒప్పుకోవాల్సింది ఏంటంటే బ్రిటిష్ వాళ్ళే. 1806 సంవత్సరంలో బ్యాంక్ ఆఫ్ బెంగాల్, దీన్నే మనకి కలకత్తా అని చెప్పేసి ఫస్ట్ పేరు కలకత్తా పెట్టారు, తర్వాత పేరు మార్చి మనకి బెంగాల్ అని పిలుస్తున్నారు, కలకత్తాలో పెట్టారు. నెక్స్ట్ వచ్చరికి 1840లో బ్యాంక్ ఆఫ్ బాంబే ఆర్ ముంబై అని చెప్పేసి మనం పిలుస్తున్నాం ఇప్పుడు బాంబే. 1843లో బ్యాంక్ ఆఫ్ మద్రాస్ ఇలా ఏర్పడ్డాయి. అయితే వీటిని ఎలా గుర్తుపెట్టుకోవాలో సింపుల్గా నేను చెప్తాను చూడండి. 1806, 1840, 1843 కొంచెం ఇమేజెస్ పెడితే కొంచెం ఇంట్రెస్ట్గా ఉంటుందని చెప్పేసి పెట్టాను, అంతమించి ఏం లేదు, నాకు చాలా టైం వేస్ట్ అయింది. 1806లో మనకి దీనికన్నా ముందు మనకి బ్రిటిష్ వాళ్ళకి సంబంధించి మన ఇండియన్ పాలిటీలో చెప్పుకుంటాం. బ్రిటిష్ వాళ్ళు హిస్టరీ పాలిటీ రెండు కలిపి చెప్పుకుంటాం. భారతదేశాన్ని ఎలా ఆక్యుపై చేసుకుంటున్నారని చెప్పినప్పుడు ఈ ప్రాంతంలో కలకత్తా బెంగాల్ ప్రాంతం మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ ప్రాంతంలో ముంబై కట్న కానుకల వద్ద మనకి పొందుకున్నారు ముంబై ప్రాంతాన్ని. ఇది మద్రాస్ ప్రాంతాన్ని దామెర్లా బ్రదర్స్ నుంచి మనకి మద్రాస్ ప్రాంతాన్ని పొందుకున్నారు. మొదటిసారిగా మద్రాస్ని ఆక్యుపై చేశారు, తర్వాత బాంబేని, తర్వాత బెంగాల్ని ఆక్యుపై చేసుకున్నారు. ఇది వాళ్ళ యొక్క క్రొనాలజీ. మెయిన్ సిటీస్ ఇండియాలో ఉన్నటువంటి టాప్ మోస్ట్ సిటీస్ ఇవి అనమాట. అయితే ఇక్కడ మెయిన్ స్ట్రాటజీ ధనవంతమైనటువంటి ఎక్కువగా డబ్బులు ఉన్నటువంటి అంటే ఆక్యుపై చేసింది మద్రాసు బొంబాయి తర్వాత ఇదైనప్పుడు కూడా దీంట్లో చాలా ధనిక ప్రాంతం ఏంటంటే మనకి మద్రాస్, బొంబాయి కలకత్తా. అందుకని ఇక్కడ ఏర్పాటు చేశారు, బెంగాల్లో ఏర్పాటు చేశారు. ఒక మాట చెప్పాలంటే మొదటిసారిగా దాన్ని కల్కట్టా అంటారు, బ్యాంక్ ఆఫ్ కల్కట్టా అంటారు. తర్వాత రెండవ స్ట్రాటజిక్ సెంటర్ ఏంటంటే ముంబైలో ఏర్పాటు చేశారు, బాంబే అంటారు, బాంబే. సో బ్యాంక్ ఆఫ్ బాంబేని ఏర్పాటు చేశారు. లాస్ట్లో మద్రాస్ అంతా స్ట్రాటజిక్ సెంటర్ కాదు మనకి, అంటే కలకత్తా బాంబే ఇస్తే ప్లస్ ఇట్లా ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఎందుకు సార్ ఇదంతా అంటే క్వశ్చన్ అడిగాడు, ఇది బిట్. మొట్టమొదటిసారిగా ఏ బ్యాంక్ని ఏర్పాటు చేశారంటే కలకత్తా. ఇంకో క్వశ్చన్, మేక్ ఏ ఆర్డర్ ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ ది ఇండియన్ బ్యాంకింగ్ సిస్టమ్, కలకత్తా బాంబే మద్రాస్. ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్? ఇప్పుడు చూడండి, ఎం అనే నెంబర్ని మనము ఇట్లా ఏం రాసుకోవచ్చు, ఎం అనే నెంబర్ని ఇలా తిప్పితే ఏమైద్ది 3 అయింది, లేకుంటే 3 అనే నెంబర్ని ఇటు తిప్పితే ఏమైద్ది ఎం అయింది. రైట్. ఇక బాంబే ప్రాంతాన్ని మనం తీసుకుంటా ఉన్నప్పుడు బొంబాయి అని చెప్పేసి రాసుకుంటాం 40, బీని డబల్ చేసుకున్న 4 అవుతుంది.
సి నెంబర్ ఎంత 3, 3ని డబల్ చేసుకుంటే ఎంత వస్తుంది 6 వస్తుంది. తప్పదు మరి గుర్తుపెట్టుకోవడానికి, రైట్. సో 3 నెంబర్ కలకత్తా 3ని డబల్ చేసుకుంటే మనకి 6 వచ్చింది. సో బాంబే నెంబరు 0, బిని డబల్ చేసుకుంటే 4 వచ్చింది. ఈ 3ని కిందికి దించి వచ్చింది మద్రాస్. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ గతంలో అడిగాడు. చాలామంది మర్చిపోవడానికి ఛాన్స్ ఉంది, ఇక మర్చిపోవడానికి ఛాన్స్ లేదు మనకి. ఇప్పుడు చూద్దాం. ఈ 1921లో ఏం జరిగిందంటే గోర్వాలా కమిటీ కాదులే. సో ఏదైతే మనకి 1806, 1840, 1843 బ్యాంక్స్ ఉన్నాయో ఈ మూడింటిని అమాల్గమేట్ చేశారు, అన్నిటినీ సమ్మేళనం చేసి 1921లో ఇంపీరియల్ బ్యాంక్ అనే పేరు పెట్టారు. చాలా ఇంపార్టెంట్, ఇంపీరియల్ బ్యాంక్ అంటారు. సో ఇంపీరియల్ బ్యాంక్ అనేది మనకి ఈ 3 బ్యాంకుల కలయికతో మనకి పెట్టారు. ఇప్పుడు ఏం జరిగింది సార్, ఈ 1921లో ఏర్పడినటువంటి ఇక్కడ వచ్చినటువంటి 3 బ్యాంక్స్ని సబ్మెర్జ్ చేసుకుని ఇంపీరియల్ బ్యాంక్ పెట్టుకున్నాం. ఇంపీరియల్ బ్యాంక్ ఒకసారి క్వశ్చన్ అడిగాడు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ప్రారంభంలో ఉన్న పేరేందంటే ఇంపీరియల్ బ్యాంక్. ఇంపీరియల్ బ్యాంక్ కాస్త ఏమైందంటే గోర్వాలా కమిటీ రికమెండేషన్స్, వెరీ ఇంపార్టెంట్. ఈ గోర్వాలా కమిటీ రికమెండేషన్స్ ప్రకారము ఈ కమిటీని ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1953లో. గోర్వాలా కమిటీ ఏం చెప్తాం సార్ అంటే ఆయా దేశంలో ఏదైతే ఇంపీరియల్ బ్యాంక్ ఉన్నదో దాన్ని జాతీయం చేయండి. జాతీయం చేసి ఎప్పుడు చేశారంటే 1955 ఏప్రిల్ 1. సో 1955 ఏప్రిల్ 1వ తారీఖున ఇంపీరియల్ బ్యాంక్ని ప్రభుత్వం జాతీయం చేసి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా పేరు అనేది పెట్టింది. చూడాలి మీరు. ఇంపీరియల్ బ్యాంక్ కాస్త ఏమైంది, గోర్వాలా కమిటీ రికమెండేషన్ ప్రకారం 55లో అది మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా ఫామ్ అయింది. ఇది 55కి సంబంధించి. 55లో ఫామ్ అయినటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కింద కొన్ని అనుబంధ బ్యాంకులు ఉంటారు, ఈ అసోసియేటెడ్ బ్యాంక్స్ అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ బ్యాంకుల నుంచి క్వశ్చన్ వస్తుందంటే రాదు, కానీ ఈ బ్యాంకులు మనకు అర్థమైతేనే సబ్మెర్జ్ అనేది విలీనాలు ఎలా జరిగినాయో మనకి గుర్తుంటాయి. నేను చాలా సింప్లిఫైగా చెప్తాను, నేను ఎలా గుర్తుపెట్టుకున్నానో మీకు చివరిలో చెప్తాను. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అనుబంధ బ్యాంకులు ఏమనేసారంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనూర్, మొత్తం రాయట్లేదు, నేను టైం కుదరట్లేదు. తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ జైపూర్ అనేది కనిపిస్తుంది, బికనూర్ అండ్ జైపూర్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ జైపూర్ తర్వాత పాటియాలా. నెక్స్ట్ వచ్చరికి స్టేట్ బ్యాంక్ ఆఫ్, ఇది ఒక సెట్ లాగా గుర్తుపెట్టుకున్నాం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ సౌరాష్ట్ర, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండోర్. సో తెలుగులో ఇంగ్లీష్ రాసిన ఒకటే, తెలుగు మీడియంలో వరియాల్సిన పని లేదు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనూర్, జైపూర్, పాటియాలా, సౌరాష్ట్ర, ఇండోర్. ఇక నెక్స్ట్ వన్ వచ్చరికి స్టేట్ బ్యాంక్, నెక్స్ట్ ప్లేస్ రాస్తున్నాను అండి. ఇక్కడ ఒక 3 వచ్చినాయి, ఇక్కడ ఒక 2 వచ్చినాయి, అంటే టోటల్ 5 వచ్చినాయి. అంటే ఇది స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనూర్, జైపూర్ రెండింటిని విలీనం చేశారు. ఇది గుర్తుపెట్టుకోండి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనూర్, జైపూర్ని విలీనం చేశారు. ఎప్పుడు సార్ అంటే 1963లో. నెక్స్ట్ వన్ వచ్చరికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ సౌరాష్ట్ర 2008 ఎస్బీలో కలిపారు. 2010లో ఇండోర్లో కలిపారు. సార్ ఇవన్నీ ఏంటి సార్, కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. బ్యాంకుల పేర్లు మొత్తం రాశాను, చాలా సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు. బీజేపీ అన్నప్పుడు చూడండి ఇక్కడ తీసుకున్నాను, బీజేపీ, బికనూర్, జైపూర్, పాటియాలా. సౌరాష్ట్ర 8లో సబ్మెర్జ్ అయిపోయింది, ఇండోర్ 10లో సబ్మెర్జ్ అయిపోయింది. ఇక మిగిలిపోయింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, స్టేట్ బ్యాంక్ హైదరాబాద్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్కోర్, మొత్తం ఎన్ని 5 ప్లస్ ఇక్కడ మొత్తం 3 వచ్చినాయి. మొత్తం 8 అసోసియేట్ బ్యాంక్స్ ఉన్నాయి. ఎప్పుడు 1955లో. 1955 ఇది క్వశ్చన్. 1955లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని ఏర్పాటు చేసినప్పుడు మొత్తం అనుబంధ బ్యాంకులన్నీ 8. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో బి తీసుకోండి, బి ఎలా ఉంది చూడటానికి, లుక్ లైక్ 8 లాగా కనిపిస్తూ ఉంది. ఇప్పుడు ఏంటి మీరేం వరేవాల్సిన బట్ మన హెచ్ఎంటి హైదరాబాద్, మైసూరు, ట్రావెన్కోర్. చూడండి ఎంత సింపుల్గా నోటెడ్ చేశాను అన్నీ కూడా. సో ఇట్లా ప్రిపేర్ అవ్వండి, జాబ్ రాకపోతే వచ్చి నాకు గల్లా పట్టుకోండి. థ్యాంక్ యూ. ఇలా విలీనాలకు వద్దాం.
సో ఇక్కడికి రావట్లేదు, అందుకే నేను అన్నాను. మనకి 2017లో బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏం చేసింది సార్ అంటే, ఏప్రిల్ 1వ తారీఖున స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అసోసియేట్ బ్యాంక్స్గా ఉన్నటువంటి మొత్తాన్ని కలిపేసి ఎస్బీఐలో కలిపేసి, ఇంకా ఏం బ్యాంక్ లేదు, ఇదే చివరి అతిపెద్ద విలీనం అంటారు. చూడండి, దీన్ని సింపుల్గా గుర్తుపెట్టడానికి ఫస్ట్ చదువుతాను. బ్యాంక్ ఆఫ్ బికనూర్ జైపూర్ అని చెప్పుకున్నాం కదా, ఇది ఒకటి తీసుకొచ్చి ఎస్బీఐలో కలిపారు. తర్వాత వచ్చరికి పాటియాలా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పాటియాలా తీసుకొచ్చి ఎక్కడ కలిపారంటే ఎస్బీఐలో కలిపారు. ఇక నెక్స్ట్ వన్ వచ్చరికి మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ కలుపుకున్నాం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్ కలుపుకున్నాం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్కోర్ కలుపుకున్నాం. సార్ ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్ ఇవన్నీ అంటే చూడండి ఒకసారి. ఎట్లా అంటే ఇప్పుడు మనకి ఎప్పుడు 2017లో ఏ ప్రభుత్వం ఉంది, మనకి బీజేపీ ప్రభుత్వం ఉంది. వాళ్ళకి అంటగడదాం మనం, బీజేపీ ప్రభుత్వం. సో బీజేపీ నాయకులకి ఏముంటుంది, వాచ్ ఉంటుంది. మోడీ ఏమన్నారంటే, బాబు హెచ్ఎంటీ అంటే హిందుస్థాన్ మిషన్ టూల్, మనం హిందువులం కాబట్టి హెచ్ఎంటీ వాచ్లు పెట్టుకోండి అని చెప్పేసి అందరికి మోడీ వార్నింగ్ ఇచ్చాడు. ఇప్పుడు చూడండి, బీజేపీ అంటే బీజే అంటే బికనూర్ అండ్ జైపూర్, పి అంటే పాటియాలా బీజేపీ. హెచ్ఎంటీ అంటే చూడండి, హెచ్ అంటే హైదరాబాదు, ఎం అంటే మైసూరు, టీ అంటే ట్రావెన్కోర్. ఇక ఒక బ్యాంక్ మహిళా బ్యాంక్, ఇది గుర్తుపెట్టుకున్న మహిళా బ్యాంక్ 2013లో మహిళల కోసమే ఏర్పాటు చేసిన బ్యాంకు, దీన్ని కూడా కలిపారు, దీన్ని కూడా కలుపుకుంటూ వచ్చారు. ఇది గుర్తుపెట్టుకుని, ఇది మహిళా బ్యాంక్. చూడండి ఎంత సింప్లిఫై చేస్తున్నాను. బీజేపీ వాళ్ళు ఏం చేస్తున్నాడు, బీజేపీ మోడీ ఏం చేశాడు, హెచ్ఎంటీ వాచ్ పెట్టుకోండి అని చెప్పాడు. సో బీజేపీ అంటే బికనూర్ అండ్ జైపూర్, పి అంటే పాటియాలా, రెడ్ కలర్లో ఉన్నాయి ఇవన్నీ కూడా. తర్వాత హెచ్ఎంటీ అంటే హెచ్ అంటే హైదరాబాద్, ఎం అంటే మైసూరు, టీ అంటే ట్రావెన్కోర్, మహిళా బ్యాంక్. ఈ మొత్తాన్ని విలీనాలకు సంబంధించినటువంటి అంశాన్ని మనం తీసుకుంటా ఉన్నప్పుడు 1963 ఒకటి, 2008, 2010, ఇది చాలా ఇంపార్టెంట్. 1969లో ఏం జరిగిందంటే, ఇక్కడ 63లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనూర్ అండ్ జైపూర్ రెండింటినీ కలిపారు. ఇది ఎస్బీఐలో కలపలా, గుర్తుపెట్టుకోండి, ఇది చాలా కీపోర్డ్ మనకి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనూర్ అండ్ జైపూర్ అనేవి అసోసియేట్ బ్యాంక్స్, కానీ ఎస్బీఐలో కలపలా, ఈ రెండింటిని కలిపి ఒక బ్యాంకుగా మార్చారు. 2008లో ఏం చేశారు సార్ అంటే, బ్యాంక్ ఆఫ్ సౌరాష్ట్ర అని తీసుకెళ్ళి ఎక్కడ కలిపారు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కలిపారు. 2010లో ఇండోర్ బ్యాంక్ అనేది మనకు కనిపిస్తూ ఉంది, ఇండోర్ బ్యాంక్ని ఎస్బీఐలో కలిపారు. ఇదేమో ఒక బ్యాంకుకి ఏర్పాటు చేసుకున్నారు, ఇవి ఎస్బీఐలో కలుపుకున్నారు. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్ అంటే చూడండి, 2008, ఇది చూడండి 8, ఎస్ని ఏం చేసుకోవచ్చు, సౌరాష్ట్రాన్ని 8 చేసుకోవచ్చు. 2010లో మనం 0 తీసుకుంటా ఉంటే ఇండోర్ కనిపిస్తూ ఉంటుంది. ఐ ఇలా ఉంటుంది, 1ని మనం ఎలా రాసుకోవచ్చు, ఇలా రాసుకోవచ్చు. 1ని రోమన్ అంకె ఎలా వేసుకుంటాం, ఇలా వేసుకుంటాం. ఇక్కడ 1 అనేది ఐకి సంబంధించింది, 0 అనేది ఇండోర్లో 0కి సంబంధించింది. అర్థం చేసుకోవాలి నా బాధని అధ్యక్ష, ఇది 0, ఇది కూడా 0 ఇండోర్. కాబట్టి 2008లో సౌరాష్ట్ర, 2010లో ఇండోర్ సబ్మెర్జ్ చేశారు. ఇంకోటి ఉంటుంది రీసెంట్, చాలా తమాషాగా ఉంటుంది, రైట్. ఇది ఎస్బీఐలో సబ్మెర్జ్ అయిన బ్యాంక్ ఏంటి, రెండు కలిపిన ఏర్పాటు చేసిన బ్యాంక్ అంటే ఏంది, చాలా క్లస్టర్ మనకి ఇబ్బంది అనిపిస్తుంది. చూడండి, అసగా గుర్తుపెట్టుకోవడానికి ఇప్పుడు పెద్దలు మీకు వద్ద బ్యాంక్ అనేది మనకి ఏర్పాటు చేశారు. ఇది సో టోటల్గా మనకి చేయటం వల్ల 50 గ్లోబల్ బ్యాంకులో 45th ర్యాంక్ తోటి మనకి 120 బిలియన్ అసెట్స్ తోటి ఎస్బీఐ అనేది మనకి సో వరల్డ్ వైడ్గా మనకు ఒక గ్లోబల్ బ్యాంక్గా అవతరించింది. ఇప్పుడు క్వశ్చన్ ఏంటి సార్ అంటే, ఇప్పుడు చూడండి ప్రాక్టీస్ క్వశ్చన్. 2017 ఏప్రిల్లో విలీనమైనటువంటి ఎస్బీఐ అసోసియేట్స్ బ్యాంక్స్ ఎన్ని చెప్పాలి మీరు. బీజేపీ ఏమని చెప్పుకున్నాం, హెచ్ఎంటీ. ఇక్కడ బీజేపీ అంటే చూడాలి, ఇక్కడ బీజేపీ అంటే 3 పదాలు కదా, ఒకటే. బికనూర్ అండ్ జైపూర్ 1, పాటియాలా 2, ఇది హిందుస్థాన్ హైదరాబాద్, మైసూరు, ట్రావెన్కోర్ 5 వచ్చింది. 5 బ్యాంకుల విలీనమైంది. ఎస్, ఇక్కడ ఒక నోట్ ఏం సార్ అంటే, ఎస్బీఐలో విలీనమైనటువంటి ఎస్బీఐ అసోసియేట్ బ్యాంక్స్ అన్నప్పుడు 5, ఎస్బీఐలో విలీనమైనటువంటి మొత్తం బ్యాంకులు అంటే 6 అంటాను నేను. అది ఎట్లా సార్, ఇది భారతీయ మహిళా బ్యాంక్, అది అసోసియేట్ బ్యాంక్ కాదు, ఇది
అందువల్ల క్వశ్చన్ ఏంటంటే భారతదేశంలో ఎస్బీఐలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీనమైన మొత్తం బ్యాంకులు అన్నప్పుడు 6 వస్తాయి. ఇది భారతీయ మహిళా బ్యాంకుతో కలుపుకొని. అసోసియేట్ బ్యాంక్స్ అన్నప్పుడు మాత్రం ఎవరు వస్తారంటే మనకి బీజేపీ, హెచ్ఎంటీ. బీజేపీలో ఒకటి వస్తుంది, దీనికి పాటియాలా, హెచ్ఎంటీ.